ladies and gentlemen. Welcome to the show. సో మనం మార్స్ ఇన్ హౌసెస్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం కుజుడు మీ యొక్క 7th హౌస్లో ఉన్నట్లయితే మీ వ్యక్తిత్వాన్ని, మీ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాడన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో నౌ మీకు కనుక మీ యొక్క ప్లానెటరీ పొజిషన్ గురించి, మీ యొక్క గ్రహస్థితి గురించి తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో నా ఒక వెబ్సైట్ ఉంది. మీరు ఆ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి. ఐ విల్ గైడ్ యూ. ఓకే, నౌ మార్స్ ఇన్ 7th హౌస్. కుజుడు అంటే ఎవరు? కుజుడు మనలోని శక్తి, మనలోని ధైర్యం, మనలోని సాహసం, మనలో ఫైటింగ్ చేసే గుణం, మనలో ఉండే డిఫెన్సివ్ మెకానిజం. బేసికల్గా కుజుడు మనలో ఉండే వారియర్ అన్నమాట. సో మనలో ఉండే ఆ వారియర్ ఎబిలిటీ ఏ స్థాయిలో ఉంటుంది అన్నది కుజుడు మనకి తెలియజేస్తాడు, కుజుడు యొక్క పొజిషన్ బట్టి. నా 7th హౌస్ అంటే ఏంటి? 7th హౌస్ అన్నది మన యొక్క జీవితంలో మనం ఈ ప్రపంచంతో ఎలా ముడివేసుకుంటాం, ఎటువంటి వ్యక్తులు మన జీవితంలోకి ఎంటర్ అవుతారు, ఎటువంటి రిలేషన్షిప్స్ మనం ఫామ్ చేసుకుంటాం. మన జీవితంలో ముఖ్యమైన రిలేషన్షిప్ ఏంటి? మ్యారేజ్. సో మ్యారేజ్ ఏ విధంగా ఉండబోతుంది, పార్ట్నర్షిప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి. 7th హౌస్ మన యొక్క వృత్తిని కూడా రిప్రజెంట్ చేస్తుంది, మన ట్రావెల్ని కూడా కొంతవరకు రిప్రజెంట్ చేస్తుంది. సో 7th హౌస్ అనేది ఒక కేంద్ర స్థానం కాబట్టి 7th హౌస్ చాలా ఇంపార్టెంట్ హౌస్. సో ఎప్పుడైతే 7th హౌస్లో కేంద్ర స్థానంలో గ్రహాలు ఉంటాయో వాటి యొక్క ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇది ఒక చాలా ముఖ్యమైన ప్లేస్మెంట్. ఓకే, సో ఇటువంటి కుజుడు 7th హౌస్లో ఉన్నప్పుడు బేసికల్గా 7th హౌస్ మన యొక్క ప్రపంచాన్ని, మనం ఫస్ట్ హౌస్ అంటే ఏంటి? మనం ఫస్ట్ హౌస్కి డైరెక్ట్గా ఆపోజిట్గా ఉండేది 7th హౌస్. అంటే మనం ఈ ప్రపంచంతో ఎలా బంధాన్ని ఏర్పరచుకుంటాం, ఎటువంటి బంధాన్ని ఏర్పరచుకుంటాం, మన జీవితంలోకి వచ్చే వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉంటాయి. సో బేసికల్గా కుజుడు 7th హౌస్లో ఉంటే మీరు కనుక ఒక సున్నితమైన స్వభావం కలిగిన వ్యక్తి అయినట్లయితే ఇది కొంచెం ఛాలెంజింగ్ ప్లేస్మెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే 7th హౌస్ మన మన జీవితంలో ఎటువంటి వ్యక్తులు మనకి తారాసపడతారు, మనం ప్రపంచంతో ఎటువంటి బంధాన్ని మనం ఏర్పరచుకుంటాం. కుజుడు ఉన్నాడు ఆ స్థానంలో. కుజుడు ఏంటి? చాలా కఠినమైన, చాలా తమాసిక్ ప్లానెట్ అనమాట. సో మీరు ఎవరినైనా కలిశారనుకోండి, ఈ వ్యక్తులు ఎవరైనా కలిశారనుకోండి, ఇనిషియల్గా ఆ వ్యక్తితోటి రిలేషన్షిప్ బాగుండొచ్చు, కానీ పోను ఆ రిలేషన్షిప్ బలపడే కొద్దీ ఒక రకమైన హింసాత్మకంగా, లేకపోతే ఒక రకమైన ఫైటింగ్ గుణం అటువంటి అవతల వ్యక్తుల్లో మనం చూడొచ్చు అనమాట. సో బేసికల్గా రిలేషన్షిప్స్ అన్నవి కొంచెం ఛాలెంజింగ్గా మారే అవకాశం ఉంటుంది. సో మ్యారేజ్ అన్నది మన యొక్క ఇంపార్టెంట్ రిలేషన్షిప్ కాబట్టి మనకు వచ్చే జీవిత భాగస్వామి చాలా ఇంటెన్స్ పర్సన్ అయి ఉండొచ్చు, చాలా తీవ్రమైన వ్యక్తి అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి చాలా హింసాత్మకమైన వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా చాలా ప్యాషనేట్ లవర్ కూడా అయి ఉండొచ్చు. అది కుజుడి యొక్క ప్లేస్మెంట్ని బట్టి, ఏ స్థానంలో ఉంది, ఏ రాశిలో ఉంది, ఎటువంటి గ్రహాలతో ఉంది అన్నది మనకి చెప్తుందన్నమాట, తెలియజేస్తుందన్నమాట. బేసికల్గా 7th హౌస్లో కుజుడు ఉంటే రిలేషన్షిప్స్ అన్నవి కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మ్యారేజ్లో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ జరగడము, ఎక్కువ ఫైట్స్ జరగడము, లేకపోతే కుజుడు ఎక్స్ట్రీమ్గా ఛాలెంజింగ్ పొజిషన్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శనితో కలిసి ఉంది, లేకపోతే రాహుతో కలిసి ఉంది, బూమ్, మ్యారేజ్ అన్నది ఇంపాసిబుల్ లాగా అనిపిస్తుంది అనమాట. అసలు పెళ్ళి చేసుకోకపోతే బాగుండరా బాబు అటువంటి ఆలోచనలు వస్తాయన్నమాట. ఎందుకంటే కుజుడు ఆ తమోగుణం, ఆ ఫైటింగ్, ఎప్పుడైతే శనితో కలిసి ఉంటాడో ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నవి విపరీతంగా పెరిగిపోతాయి. రాహుతో ఉన్నట్లయితే ఆ ఫైటింగ్ తత్వం అన్నది చాలా విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. అలాగే 7th హౌస్ మన యొక్క సెక్షువల్ లైఫ్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే 7th హౌస్లో కుజుడు ఉంటాడో మన యొక్క పార్ట్నర్ చాలా సెక్షువల్ పర్సన్ అయి ఉండొచ్చు, వాళ్ళకి చాలా సెక్షువల్ డిజైర్స్ ఉండొచ్చు, సెక్షువల్లీ చాలా యాక్టివ్గా ఉండొచ్చు, లేకపోతే సెక్షువల్లీ చాలా ప్యాషనేట్గా ఉండొచ్చు. సో ఇట్ కెన్ గో ఎయిదర్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా అటువంటి ప్యాషనేట్ వ్యక్తి అనుకోండి, మీరు కూడా చాలా సెక్షువల్ పర్సన్ అనుకోండి. సో ఇది చాలా మంచి ప్లేస్మెంట్. సో మీరు ఆ సెక్స్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు, చాలా ప్యాషనేట్ రిలేషన్షిప్ ఉంటుంది మీ మధ్య. సో ఒకవేళ మీరు అంత సెక్షువల్ పర్సన్ కాకపోయినట్లయితే, మీరు చాలా స్పిరిచువల్ పర్సన్ అయినట్లయితే, సో ఇక్కడ మిస్ప్లేస్డ్ అనమాట. మీ యొక్క పార్ట్నర్ చాలా డిఫరెంట్ పర్సన్, మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అవుతారు. అప్పుడు కూడా రిలేషన్షిప్లో చాలా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఒకవేళ మీరు కనుక బిజినెస్లో ఉన్నట్లయితే బిజినెస్లో మీరు చాలా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. రిలేషన్షిప్స్లో అంటే బిజినెస్ పార్ట్నర్షిప్స్లోని కావచ్చు, లేకపోతే బిజినెస్ వ్యవహారంలో కావచ్చు, మీరు చాలా కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 7th హౌస్ నుంచి కుజుడు 10th హౌస్ని కూడా చూస్తాడు. 10th హౌస్ అంటే ఏంటంటే మన వృత్తి. సో వీళ్ళు వృత్తిలోని చాలా ఎక్సెల్ అవుతారనమాట. ఈ విధంగా ఇది చాలా మంచి ప్లేస్మెంట్. వృత్తిలో వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా, చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఓకే, ఎందుకంటే కుజుడు ఉన్న చోట నుంచి 4th హౌస్ని వీళ్ళు ఆక్రమించాలనుకుంటారు, ప్రొటెక్ట్ చేయాలనుకుంటారు. సో ఎప్పుడైతే కుజుడు 10th హౌస్ని చూస్తాడో వీళ్ళు ఎప్పుడూ కూడా కెరియర్లో రాణించాలి, కెరియర్లో మంచి పేరు తెచ్చుకోవాలి, లేకపోతే కెరియర్లోని బాగా సంపాదించాలి, ఇది అందరికీ ఉంటుంది అనుకోండి. కానీ కుజుడు 7th హౌస్లో ఉంటే వీళ్ళు యాక్చువల్లీ వృత్తిలో బాగా పర్ఫామ్ చేయగలుగుతారనమాట. మిగిలిన సిచ్యువేషన్ బట్టి, మిగిలిన చార్ట్ని బట్టి, ఒకవేళ కుజుడు 7th హౌస్లో ఉండి శని కనుక 10th హౌస్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఒక విధంగా ఉంటుంది. లేకపోతే గురుడు కనుక 10th హౌస్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఒక విధంగా ఉంటుంది. అందుకని మనం హారోస్కోప్ని చాలా హోలిస్టిక్గా చూడాలన్నమాట. బేసికల్గా కుజుడు 7th హౌస్లో ఉన్నప్పుడు 10th హౌస్ని చూస్తాడు కాబట్టి వృత్తిలో వీళ్ళకి ఆ అభివృద్ధి అన్నది ఉంటుందన్నమాట. ఓకే, అలాగే కుజుడు 7th హౌస్ నుంచి 1st హౌస్ చూస్తాడు. సో ఎప్పుడైతే 1st హౌస్ని చూస్తాడో అగైన్ మీ యొక్క పార్ట్నర్ నుంచి ఎక్కువ అటాక్స్ తీసుకుంటూ ఉంటారనమాట. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎక్కువ అటాక్ చేయొచ్చు, వెర్బల్గా కావచ్చు, ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఫిజికల్గా కూడా మీ యొక్క పార్ట్నర్ మిమ్మల్ని అటాక్ చేయొచ్చు. లేకపోతే మీరు మీ యొక్క పార్ట్నర్ని అటాక్ చేయొచ్చు, లేకపోతే మీ యొక్క పార్ట్నర్ పైన మీరు ఎక్కువ చాలా కమాండింగ్గా ఉండొచ్చు. మీ యొక్క జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. మీ యొక్క లగ్నంలో ఎవరున్నారు, మీ యొక్క లగ్నం పరిస్థితి ఏంటి, మీ లగ్నం ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే మీరు చాలా మొండి వ్యక్తి అయి ఉండొచ్చు. ఎందుకంటే కుజుడు చూస్తున్నాడు, లగ్నాన్ని కుజుడు చూస్తున్నప్పుడు మీరు చాలా మొండి వ్యక్తి, చాలా ఆర్గ్యుమెంటేటివ్గా మీరు ఉండొచ్చు. ఎందుకంటే కుజుడు 7th హౌస్ నుంచి 2nd హౌస్ని కూడా చూస్తాడు. 2nd హౌస్ అంటే ఏంటి, మన స్పీచ్. సో ఎప్పుడైతే మన యొక్క స్పీచ్ని కుజుడు ప్రభావితం చేస్తున్నాడో మన స్పీచ్ చాలా కఠినంగా ఉండొచ్చు. మనం చాలా ఆర్గ్యుమెంటేటివ్గా ఎప్పుడు విమర్శిస్తూ, ఎప్పుడు గొడవలకు వెళ్తూ ఆ విధంగా కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, లేదా మీ యొక్క పార్ట్నర్ ఆ విధంగా ఉండొచ్చు. అలాగే కుజుడు 7th హౌస్లో ఉన్నప్పుడు 2nd హౌస్ని చూసినప్పుడు 2nd హౌస్ అంటే ఏంటి, మీ ఫ్యామిలీ, మీ తల్లిదండ్రులు, మీరు పుట్టుకతోటి ఎటువంటి ఫ్యామిలీతో పుట్టారో వాళ్ళని ఈ 2nd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో మీ యొక్క పార్ట్నర్ మీ యొక్క ఫ్యామిలీ పైన చాలా కఠినంగా వ్యవహరించవచ్చు, మీ యొక్క ఫ్యామిలీతోటి చాలా కఠినంగా వ్యవహరించవచ్చు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, మన యొక్క పార్ట్నర్ మన యొక్క ఫ్యామిలీని డిస్రెస్పెక్ట్ఫుల్గా చూడడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో చాలా ఎక్కువ చూస్తున్నాం మనం. సో ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు 2nd హౌస్ని చూసినప్పుడు 2nd హౌస్ అంటే ఏంటంటే మన వెల్త్, మన యొక్క రిసోర్సెస్, మనం కూడబెట్టుకున్న ధనం కావచ్చు, మనం కూడబెట్టుకున్న ఆస్తులు కావచ్చు. 7th హౌస్ నుంచి కుజుడు చూసినప్పుడు ఏం జరుగుతుందంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అంటే మన యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, మన ఆస్తులు కావచ్చు, మన ధనం కావచ్చు, అవి ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడు స్టేబుల్గా ఉండకపోవచ్చు. ఓకే, ఎందుకు ఒక్కొక్కసారి సడన్గా మీ యొక్క గెయిన్స్ పెరగచ్చు, లేక సడన్గా మీ యొక్క గెయిన్స్ తరగచ్చు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మీ పార్ట్నర్ నుంచి ఇన్హెరిటెన్స్ రావచ్చు. ఎందుకంటే 7th హౌస్ పార్ట్నర్ 7th హౌస్ నుంచి 2nd హౌస్ చూస్తున్నప్పుడు మీ యొక్క పార్ట్నర్ నుంచి మీకు ఇన్హెరిటెన్స్ అనమాట. అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆస్తి మీకు కలవచ్చు. సో ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. బేసికల్గా 7th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు అది ఎక్కువ రిలేషన్షిప్ మీద, మీ యొక్క మ్యారేజ్ లైఫ్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇది ఎయిదర్ వేస్, ఒక్కొక్కసారి ఇది చాలా ప్యాషనేట్ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, ఒక్కొక్కసారి చాలా వైలెన్స్ ఉండే అవకాశం ఉంటుంది మ్యారేజ్లో. అలాగే కెరియర్లో ఇది చాలా సక్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీరు కెరియర్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. ఓకే, అలాగే మీ యొక్క స్పీచ్ కూడా చాలా కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది. మీ యొక్క స్పీచ్ ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా 7th హౌస్లో కుజుడు ఉన్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.